సిటీ న్యూస్కు స్వాగతం. జిల్లాలో రహదారి ప్రమాదాలు నివారించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో రహదారి ప్రమాదాలు నివారించుటకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాలతో పాటు ఈ సంవత్సరం గత నెలల్లో జరిగిన ప్రమాదాలతో పోలిస్తే ఈసారి సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రహదారి ప్రమాదాలు తగ్గాయన్నారు. గత సెప్టెంబర్ మాసంలో 53 ప్రమాదాలు జరగగా అక్టోబర్ మాసంలో 54 ప్రమాదాలు జరిగాయన్నారు. జిల్లాలో ప్రమాదాలు జరిగే 61 బ్లాక్ స్పాట్స్ గుర్తించడం జరిగిందని, అందులో 13 మినహా మిగిలినవన్నీ ప్రమాదాలు జరగకుండా సరిచేయడం జరిగిందన్నారు. రహదారులు, భవనాల శాఖ పరిధిలో గుర్తించిన 3 బ్లాక్ స్పాట్లకు సంబంధించి 1.115 కోట్ల రూపాయల మేరకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు రాష్ట్ర రహదారి భద్రతా సంస్థకు పంపించడం జరిగిందన్నారు. జిల్లాలోని వివిధ విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ప్రార్థనా మందిరాల వద్ద రహదారి భద్రతా సూచికల ఏర్పాటు కోసం 80 లక్షల రూపాయల మేర ప్రతిపాదనలు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్కు పంపడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ అబ్దుల్ సుబానీ, జాతీయ రహదారుల పీడీ శ్రీధర్ రెడ్డి, జిల్లా రవాణా ఇన్ఛార్జి అధికారి శ్రీనివాస్ నాయక్, ఆర్టీసీ డీఎం పెద్దిరాజు, ఆర్ఎండ్బీ ఈఈ లోకేష్, మోర్త్ టీం లీడర్ సుధీర్, ఎంవీఐ సిద్దిక్ తదితర అధికారులు, బీమా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగు భాష ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు మండలి వెంకటకృష్ణారావు అని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. తెలుగు భాష ఖ్యాతి ప్రపంచానికి చాటిన మహనీయుడు మండలి వెంకటకృష్ణారావు అని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. నాగాయలంక మండలం నంగేగడ్డలో మాజీ సర్పంచి, తెలుగు రైతు నియోజకవర్గ అధ్యక్షులు బావిరెడ్డి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివిసీమ గాంధీ, దివిసీమ పునర్నిర్మాత స్వర్గీయ మండలి వెంకటకృష్ణారావు విగ్రహాన్ని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ నాయకుడు మండలి వెంకట్రాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ 47 ఏళ్ల క్రితం 1977 నవంబర్ 19న సంభవించిన దివిసీమ ఉప్పెనతో మనోధైర్యం కోల్పోయిన ఉప్పెన బాధితులకు ఆత్మస్థైర్యం కల్పించిన మహనీయుడు కృష్ణారావు అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఏకం చేశారన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ మరుభూమిగా మారిన దివిసీమను మండలి వెంకటకృష్ణారావు దివ్యసీమగా మార్చారన్నారు. మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ దివిసీమ పునర్నిర్మాణానికి మండలి వెంకటకృష్ణారావు కృషి వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, టీడీపీ తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు తలసెల స్వర్ణలత, పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. తప్పనిసరిగా మన బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో అందరినీ కూడా కలుపుకొని రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలంటే ఏదో ఎన్నికల వరకు మా పార్టీకి వేయండి అనుకోవటం ఆ రోజుతో సమాధి చేశారు. తర్వాత అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మన ప్రాంతం, మన ప్రజలు, మన రాష్ట్రం, మన దేశం ఇవన్నీ ముందుకు వెళ్ళినప్పుడే మన అభివృద్ధి సాధిస్తూ వెళ్తాం. మన వర్గాలు పెట్టుకొని, విభేదాలు పెట్టుకొని, ప్రాంతీయ తత్వాలు పెట్టుకొని విడదీసి వెళ్ళిపోతుంటే మనం ముందుకు వెళ్ళాం. ఇప్పటికే రాష్ట్ర విభజన ద్వారా మనం చాలా నష్టపోయాం. ఆ నష్టాన్ని పోడ్చాలంటే అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసినప్పుడే ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అన్ని వనరులు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నిస్వార్థులైనటువంటి బుద్ధప్రసాద్ గారు మీకు ప్రాతినిధ్యం వహించడం అన్నది ఈ ప్రాంతానికి ఒక అదృష్టంగానే నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే అటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో చూడడం, అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఉండడం, వారి నాయకత్వం తప్పనిసరిగా ఈ ప్రాంతానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తులో ఇటువంటి విపత్తులు రాకుండా ఉండే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇటువంటి మహాయజ్ఞం ఇది. ఈ యజ్ఞంలో ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో అంత ఈజీగా అవుతుందని అయితే అనుకోవట్లేదు. కానీ సంకల్ప బలం, ప్రయత్నం ఉంటే ఏదైనా సాధించగలుగుతా ఉన్నది ఈ దివిసీమ ఉప్పెన. ప్రపంచ చరిత్రలోనే మహాప్రళయం సంభవించిన రోజు 20వ శతాబ్దిలో మహాప్రళయంగా గుర్తించబడ్డ దివిసీమ ఉప్పెన రోజు. ఆ ఉప్పెనలో దాదాపు 10,000 మంది మరణించడం, లక్షలాది పశువులు అసులు పోయటం, కోట్లాది రూపాయలు ఆస్తి నష్టం జరగటం, ఆ తర్వాత ఊళ్ళే తిప్పిపెట్టుకొని పోయిన పరిస్థితి మనం తీసుకుంటాం. ఆ సమయంలో మా నాన్నగారు మండలి వెంకటకృష్ణారావు ఇక్కడ శాసనసభ్యుడిగా, ఆనాడు వెంకటరావు గారి మంత్రివర్గంలో విద్యా సంస్కృతి శాఖ మంత్రిగా ఉంటూ అనుకోకుండా ఆ రోజున ఆయన అవనిగడ్డ ఉండటం,
తెల్లారి బీభత్సం జరిగిన తర్వాత కాలినడకతో బాధపడ రావటం, ఈ బీభత్సాన్ని చూసి మళ్ళా దారి చేసుకుంటూ విజయవాడ వెళ్ళి వెంకటరావు గారిని పట్టుకు కావాల్సి ఏడ్చి ఈ రకంగా జరిగింది కూడా అందరూ తెలిసిన. కానీ అంత విపత్తు జరిగిన తర్వాత ఒక మరుభూమిగా దృశ్యం మారిన తర్వాత దాన్ని అచ్చరి కాలంలోనే మళ్ళా పునరుజ్జీవింపచేసిన ఘనత మాత్రం మండలి కృష్ణారావు గారిని నేను లేదుగా చెప్పాల్సిన అవసరం. ఆ రోజున రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుని ఆ రోజున తాడి చెట్టు మనకు ఉప్పిన వస్తే దానికంటే రెట్టింపు ఎత్తున మానవత్వం ఉంటుంది. మొత్తం యావత్ ప్రపంచం కదిలి వచ్చింది, మనకి సహాయం అందించింది. పీస్ గాస్పెల్ మినిస్ట్రీస్ నిర్వాహకులు బుర్రే శాంసన్ సేవలు చిరస్మరణీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. పీస్ గాస్పెల్ మినిస్ట్రీస్ నిర్వాహకులు బుర్రే శాంసన్ సేవలు చిరస్మరణీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు. మోపిదేవి మండలం కేకొత్తపాలెం గ్రామానికి చెందిన బుర్రే శాంసన్ సహకారంతో నూతనంగా నిర్మించిన ప్రజా ప్రయోజనార్థ సేవా భవన్ను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. బుర్రి సుబ్బయ్య, బోడెమ్మల స్ఫూర్తితో బుర్రే చినరాఘవులు, సిరిదేవి జ్ఞాపకార్థం కుమారులు రామస్వామి, చినరాఘవులు, పెదరాఘవులు, ముత్యాలు భవన నిర్మాణానికి స్థలాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఒంగోలులో స్థిరపడిన శాంసన్ తన స్వగ్రామాన్ని మర్చిపోకుండా కేకొత్తపాలెంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజా ప్రయోజనార్థ సేవాభవన్లో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా శాంసన్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోకిలిగడ్డ మాధవి, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు చందన రంగారావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పోషడపు రత్నగోపాల్, మోపిదేవి ఎస్ఐ వీరవెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రళయంగా 20వ శతాబ్దంలో ఘోర విపత్తుగా ప్రపంచం అంతా కూడా గుర్తించబడ్డ ఉప్పిన తుఫాను వచ్చింది. 45 సంవత్సరాలు పూర్తయ్యాయి. దాదాపు 10,000 మంది ఆ రోజున ప్రాణాలు కోల్పోయారు. ఆ 10,000 మందిలో ఒకరు బుర్రే చెలిమి రాఘవులు గారు కూడా. వారు ఇరాలి గ్రామంలో వాళ్ళకు వ్యవసాయం నిమిత్తం వెళ్ళటం, ఆ ఉప్పిన తుఫాన్లో అసులు బయటం జరిగింది. అయితే 9 మంది చిన్న పిల్లలు, ఆ 9 మంది పిల్లల్ని పెంచి ప్రయోజకం చేసిన ఘనత మాత్రం వారి తల్లి సిరిదేవి గారిది. అందుకని ఆమెను మనం తప్పనిసరిగా స్మరించాల్సిన అవసరం ఉంది. అప్పటికే నేను 4-5 ఏళ్ళ వయసు ఉంటాను చనిపోయింది. ఇంత పెద్ద కుటుంబాన్ని ఆమె ఎలా ముందుకు తీసుకెళ్ళింది, పిల్లల్ని ఏ విధంగా ప్రయోజకారులుగా చేసిందన్నది ఆ జీవితం. ఈడేపల్లిలోని శాఖ గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయాల వార్షికోత్సవాలు ముగిశాయి. ఈడేపల్లిలోని శాఖ గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయాల వార్షికోత్సవాలు ముగిశాయి. గ్రంథాలయాలు మన వ్యవస్థకు సంపదని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ అన్నారు. జాతీయ గ్రంథాలయాల 57వ వార్షికోత్సవ ముగింపు కార్యక్రమం ఈ సందర్భంగా ఈడేపల్లిలోని శాఖ గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు గ్రంథాలయాలే దేవాలయాలని ఆమె అన్నారు. వార్షికోత్సవాలు సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్, ఇంజనీర్ మురళీధర్, గ్రంథాలయ అధికారిని కోన వెంకటేశ్వరమ్మ, 45వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి పివి ఫణికుమార్, న్యాయవాది అజ్మతున్నిసా తదితరులు పాల్గొన్నారు. అట్లాగే మీరు ఏది ఇచ్చినా కూడా ఉండదు, కానీ చదువు ఒక్కటే మీరు ఎంత ఇచ్చినా మీ దగ్గర ఇంకా పెరుగుతూ ఉంటుంది. నాలెడ్జ్ అనేది మనం రికలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు స్టడీస్లో ఎలా ఉందంటే సెల్ ఫోన్ యూజ్ చేస్తే 50% మన మెమరీ లాస్ అవుతామంట. అట్లాగే బుక్ చదివితే 50% మెమరీ ఇంక్రీజ్ అవుతుంది. పేరెంట్స్ అందరూ కూడా సెల్ ఫోన్స్ యూజ్ అనేది కొంచెం పిల్లలకి తగ్గించాలండి. వెంకటేశ్వరమ్మ గారికి నా స్పెషల్ థ్యాంక్స్. ఇంకొకటి, వెంకటేశ్వరమ్మ గారు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నేను ఫస్ట్ ఉంటాను అని చెప్తున్నాను. అంత సభ్యంగా ఉండి కూడా చాలా మంది మేము ఏం చేయలేము అని పుస్తకాలు అనేవి అక్కడ ఉన్నాయి. కేవలం లైబ్రరీలో పుస్తకాల ద్వారా రవీంద్ర కాన్వెంట్ లేకపోతే
ఇంకో చైతన్యం ఇంకో కాకుండా కేవలం లైబ్రరీలో పుస్తకాలు చదివి పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు బందర్లో అనేక మంది ఉన్నారు. కేవలం లైబ్రరీస్ మీద ఆధారపడి దాని విలువ గ్రహించటం. ఇందాక చెప్పారు మురళీధర్ గారు, ఇదే కదండి లైబ్రరీ, మీ నాన్నగారు కట్టించారు. ఏమో వెంకటేశ్వరమ్మ లైబ్రరీ ఆదాయం సభ్యజన సమక్షంలో పండిత పామర మధ్యమ శతద అయింది. ఇక తగలపోతాను. ఎందుకంటే ఈ లైబ్రరీలే గత 5 సంవత్సరాలుగా మరీ దారుణంగా పోటీలు కానీ స్మృతి శతకం భాస్కర శతకం పోటీలు కానీ వ్యాసరచన పోటీలు కానీ వృత్తుక పోటీలు కానీ ఇలాంటి ఎన్నో పోటీలు మరి ఇవాళ నిర్వహించి స్కూల్స్ తిరిగి ఆవిడ అందరి విద్యార్థుల్ని కూడా మరి పేరు రాసుకుని చేయడం అంటే ఎంత కష్టమో ఇవాళ మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఇవాళ ఆ కష్టంలో మరి ప్రధానంగా కొద్దిగా నేను కూడా భాగస్వామ్యం అయ్యాను. అలాగే అజంతునిసా మేడం గారు కూడా పర్యవేక్షిస్తూ అప్పుడప్పుడు మరి ఇక్కడ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఏంటి అని ఆవిడ చూస్తూ ఓటు వెళ్తూ మాకు సహాయ సహకారాలు అందిస్తూ మరి ఇక్కడ ఈ 2000 వారోత్సవాలు ఇవాళ ముగింపు రోజున ఇవాళ ప్రైజ్ ఎవరితో ఇవ్వాలి అంటే మంత్రి గారిని అడిగే మంత్రి గారు అసెంబ్లీ సమావేశాల వల్ల కుదరకపోవడంతో మరి నీలిమా మేడం గారిని అడగగానే మరి నీలిమా మేడం గారు కూడా వచ్చారు. ఇవాళ గత 3 నెలలుగా వేతనాలు చెల్లించనందుకు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. గత 3 నెలలుగా వేతనాలు చెల్లించనందుకు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ 3 నెలలుగా జీతాలు లేక కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఇవ్వవలసిన కాస్మెటిక్స్, పనిముట్లు కూడా సక్రమంగా సరఫరా రావడం లేదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు బోరా సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. అదేవిధంగా గత 6 నెలల నుంచి ప్రతి నెల లేటుగా అంటే 20-25వ తారీఖు వేతనాలు అందిస్తూ ఉన్నారు. మొదటి వారంలోనే ఆప్కాస్ ద్వారా 1వ తారీఖు వేస్తూ ఉన్నారు అన్ని రంగాల కార్మికులకి, ఉద్యోగులకి జీతాలు. కానీ ఈరోజు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఈ పట్టణాన్ని ఉదయం లేవగానే శుభ్రపరిచే విధంగా అందంగా తయారు చేసే పారిశుధ్య కార్మికుల వేతనాలు మాత్రం 1 నెల అయిన తర్వాత మరో నెలలో 20వ తారీఖు 25వ తారీఖు వేస్తూ ఉన్నారు గత 6 నెలల నుంచి. కాబట్టి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకి ఈ అక్టోబర్ జీతం నవంబర్ 1 తారీఖు పడాలి. ఈరోజు 20వ తారీఖు, ఈ రోజు వరకు కూడా వేతనాలు అందని పరిస్థితి. కాబట్టి సుమారుగా మచిలీపట్నంలో 500 మంది కార్మికులు ఉన్నారు, వారికి జీతాలు లేని పరిస్థితి. కాబట్టి సిఐటిగా ఇక్కడ ఉన్న అధికారులను ఈ వెంటనే జీతాలు చెల్లించాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత సంవత్సరం నుంచి కార్మికులకి సబ్బులు కానీ, కొబ్బరి నూనె కానీ, లేదా మరి యూనిఫామ్ సంబంధించిన స్టిచ్చింగ్ ఛార్జీలు కానీ చెల్లించిన పరిస్థితి. గతంలో ప్రతి సంవత్సరం యూనిఫామ్, సబ్బులు, కొబ్బరి నూనె చెల్లించేవాళ్ళు. పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ చెల్లించిన పరిస్థితి. అదేవిధంగా పనిముట్లకు సంబంధించి ఈరోజు చీపుర్లు కానీ, కర్రలకు సంబంధించి కూడా ఈ రోజున 20వ తారీఖున వచ్చినా కానీ ఇంతవరకు మరి శాలరీస్ ఇంతవరకు వేయలేదు. కనుక మేము కూడా ఇప్పుడు దాకా చాలా ఓర్పుతో మరి రోడ్డు ఎక్కలేదు. కనుక మున్సిపల్ కమిషనర్ గారికి విన్నపించుకునేది ఒకటే, ఇప్పుడు తెల్లారుజామున లేచి మేము పిల్లలందరినీ వదిలేసి రోడ్ల మీదకి వచ్చి మేము చీపిర్లు పట్టుకొని, పార్కర్లు పట్టుకొని ఈ యొక్క మచిలీపట్నం టౌన్ని శుభ్రం చేసి ఇళ్ళకెళ్ళే పరిస్థితి ఈ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులది. కనుక మీరు దయించి ఈ కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు లేట్ చేయొద్దు, దయించి మీకు చెప్తున్నాము. ప్రతి నెల 20వ తారీఖు, 15వ తారీఖు, మొన్న దసరాకు కూడా దసరా పండుగ వస్తుంది, మాకు డబ్బులు వస్తాయి, జీతం వస్తుంది అనుకుంటే జీతం లేదు. దసరా వెళ్ళిపోయింది. దసరా వెళ్ళిపోయినాక వేశారు. అలా లేట్ చేయకోకుండా మీరు ఈ నెల చూస్తే ఈ నెల 20వ తారీఖు వచ్చింది, ఇప్పటికీ జీతం వస్తుందో రాదో మాకు తెలుస్తలేదు. కనుక మిమ్మల్ని మున్సిపల్ కమిషనర్ గారిని వేరుకునేది ఒకటే, మా యొక్క కాంట్రాక్ట్ కార్మికులకి మీ యొక్క అనుమతితో జీతం పొందేవాళ్ళం మేము కాబట్టి మీరు దయించి బలరామునిపేటలోని శ్రీ యతిరాజ భవనంలో శ్రీరామ స్తూపము, కుంభ సంప్రోక్షణము ఘనంగా జరిపారు.
బలరామునిపేట శ్రీ యతిరాజ భవనంలో శ్రీరామ స్తూపము కుంభ సంప్రోక్షణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో త్రిదండి ఉన్న శ్రీమన్నారాయణ ఆశీస్సులతో శ్రీరామ స్తూపము కుంభ సంప్రోక్షణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ నెల 11న ప్రారంభమైన ఈ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా మహాపూర్ణాహుతి, శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరిపారు. డాక్టర్ దివి ల్యాబొరేటరీస్ మేనేజింగ్ డైరెక్టర్ దివి మురళీకృష్ణ ప్రసాద్, స్వర్ణలత మరియు దోరడ్ల హేమప్రకాష్, బాలనాగసుందరి దంపతులతో అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గుదిమెళ్ల శ్రీనివాస శ్రీకర్ రామానుజస్వామి, సముద్రాల శ్రీమన్నారాయణాచార్య స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. సంప్రదాయ సౌరభాలు తెలియజేసినటువంటి మహనీయులు వారి ఆధ్వర్యంలో పెద్దల మంగళాశాస్త్రాంతో మన జిఎస్ బాబు వారి మంగళాశాస్త్రాంతో 27 రామకృతుల్ని మనం దయాకు పైన తర్వాత నుంచి వైశాఖ మాసం నుండి ప్రారంభం చేద్దాం. 27 రోజుల పాటు ఇళ్లలో జరిపించుకోవచ్చు, ఒక ఊరిలో జరిపించుకోవచ్చు, గుడిలో జరిపించుకోవచ్చు, ఖాళీ ప్రదేశంలో జరిపించుకోవచ్చు. అందరూ కలిసికట్టుగా జరుపుదాం. జై శ్రీరామ్. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు అన్నారు. జెడ్పీ కన్వెన్షన్ హాల్లో ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14, అండర్-17 అంతర్జిల్లా బాక్సింగ్ టోర్నమెంటు పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మచిలీపట్నం నుంచి ఎంతోమంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందన్నారు. క్రీడాకారులకు అన్ని వసతులు కల్పిస్తున్నందున వినియోగించుకోవాలని కోరారు. డీఈఓ పీవీజే రామారావు, డీవైఈఓ శేఖర్ సింగ్, క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ ఝాన్సీ, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు హసీంబేగ్, స్కూల్ గేమ్స్ కార్యదర్శి దాసరి శ్రీనివాసరావు, టోర్నమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి తోట అజయ్ కుమార్ తదితరులు ప్రసంగించారు. అనంతరం నిర్వహించిన పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు ఈ 3 రోజులు కూడా మీ జీవితంలో మర్చిపోలేని రోజు. ఎప్పుడైనా టోర్నమెంట్స్లో పాల్గొంటే అది లైఫ్ లాంగ్ మెమరీ. మేము మచిలీపట్నం వెళ్ళి 3 రోజుల పాటు అక్కడ పోటీల్లో పాల్గొన్నాం. ఇక్కడ గెట్ టుగెదర్, మీరంతా కూడా మీ మధ్య స్నేహం పెరుగుతుంది. మీ జీవితంలో మరుపురాని రోజులు ఏమైనా ఉంటే, మేము ఆ రోజుల్లో బాక్సింగ్కి పోటీలకి మేము బందర్ వెళ్ళాం. బందర్లో 3 రోజులు ఉన్నాం. మేము పార్టిసిపేట్ చేసాం, మేము గెలిచాం అనేది మీ జీవితకాలం మీకు గుర్తుండిపోయేది. స్పోర్ట్స్ అనేది చదువు ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం. మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఈ రాష్ట్రానికి, దేశానికి మీరు పేరు తేవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ని అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి దీనికి ఎక్కువ నిధులు ఇచ్చి ఇవాళ ప్రోత్సాహక బహుమతులు కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఇవాళ మీరు బాక్సింగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. నేను బాక్సర్ని కాలేకపోయాను, కానీ మరి మహమ్మద్ అలీ అని చెప్పి ఓ బాక్సర్ ఉండేవాడు. ఆయన మా ఫేవరెట్. ఎక్కడ బాక్సింగ్ జరుగుతున్నా కూడా మేము టీవీల్లో పెట్టుకుని చూస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత మైక్ టైసన్. మరి నేను కూడా ప్రాక్టీస్ చేశాను బ్యాగ్ పెట్టుకుని, బాక్సింగ్ బ్యాగ్ పెట్టుకుని, కానీ ఎరీనాలో ఇప్పుడు దిగలేదు. కానీ బాక్సింగ్ అంటే ఈ 3 రోజులు కూడా ఎటువంటి మరి అవాంఛనీయ సంఘటనలు కానీ
లేకపోతే అన్వాంటెడ్ ఇష్యూస్ కానీ జరగకుండా వాళ్ళందరినీ కూడా అత్యంత జాగ్రత్తగా 13 జిల్లాల నుంచి విచ్చేస్తున్నారు కాబట్టి మరి ఇక్కడ ఈ రెసిడెన్షియల్గా ఇక్కడ జరుగుతుంటాయి. సో క్రీడా స్ఫూర్తితో మీరు ఏ రకంగా క్రీడా స్ఫూర్తితో ఇక్కడ పోటీల్లో పాల్గొనడానికి వచ్చారో అటువంటి క్రీడా స్ఫూర్తితో యాక్టివిటీస్ అన్నింటిలో కూడా చక్కగా ఇందాక మనం చూసాం. మరి ఈరోజు చదువు విద్యార్థులకు ఎంత ముఖ్యమో అంటే ఈక్వల్గా మిగతా యాక్టివిటీస్ అన్నింటిలో కూడా మరి స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. సో అన్నీ ఒక స్కూల్లో జరుగుతున్న అన్ని యాక్టివిటీస్ ఎస్పెషల్లీ అకాడమిక్ ఆస్పెక్ట్స్ మాత్రమే కాకుండా కరిక్యులర్ యాక్టివిటీస్ మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్కూల్స్ కాంపిటీషన్స్ పెట్టడం అనేది చాలా సంతోషకరం. ఈ సభకి ముఖ్య అతిథులుగా చాలామంది వచ్చారు. అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా స్టూడెంట్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ జీవితంలో ఖచ్చితంగా స్పోర్ట్స్ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి. ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో స్పోర్ట్స్ గేమ్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంకా ఎంకరేజ్ చేసి పిల్లల్లో వాళ్ళకున్న టాలెంట్ని మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ మంచిగా కంటెస్ట్ చేయాలని చెప్పి మంచి ఒక పోటీ ఇవ్వాలని చెప్పి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక హెల్తీ స్పోర్ట్స్ మీ అందరూ కూడా చక్కగా ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసిన ఆహ్వాన కమిటీ వారికి, ఆర్గనైజింగ్ కమిటీ వారికి, ముఖ్యంగా మా అన్న తోట అజయ్ అన్నకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.